ఇలా వేడి వేడి అన్నంలో గరం గరంగా చేసిన రొయ్యల కర్రీ వేసుకుని తింటే చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది అని నేను చెప్తే కాదు, మీరు చూసి ఎలా ఉందో చెప్తే బాగుంటుంది. కాబట్టి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటనేది చూసేద్దాం రండి. సో ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ప్రాన్స్ కర్రీ. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బ్లాక్ లైమన్ ఒకటి తీసుకున్నాను, గరం మసాలా, ప్రాన్స్ మసాలా, కారం, సాల్టు, పసుపు, మిరియాల పొడి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర. సో ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసారు కదా, ఇవన్నమాట. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి వంట అయితే చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అనేది కొంచెం ఇలా వేసుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. సో ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గేంత వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టాను అనమాట. సో చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఒక వీడియో అనేది కట్ అయిందనమాట. మసాలా ఐటమ్స్ చూపించాను కదా ముందు, గరం మసాలా ఇవన్నీ కూడా అవన్నీ వేసేసాను. అక్కడ వీడియో అనేది కట్ అయింది, చూపించలేకపోయాను. సో మసాలా అంతా వేసిన తర్వాత ఆనియన్స్లో ఒకసారి కలుపుకున్నాను. తర్వాత టమాటో, పచ్చిమిర్చి కూడా వేసేసాను. మసాలా అంతా వేసిన తర్వాత ఇలా టమాటో కూడా వేసి ఈ టమాటాని కొంచెం మగ్గేంత వరకు కూడా ఇది కూడా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే టమాటాని మగ్గనిస్తున్నాను అనమాట. సో టమాటా అయితే కొంచెం మగ్గింది కాబట్టి ప్రాన్స్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుని మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం కదా, అవన్నీ కూడా ఈ ప్రాన్స్కి పట్టేంత వరకు ఇలా కలిపేసుకుని ఇలానే గ్యాస్ సిమ్లోనే ఉంచి కొంచెం మగ్గనిస్తే మసాలా అంతా కూడా ఈ ప్రాన్స్కి పడుతుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకున్నాను. సో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను, గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకుని. సో ఇవి ఇలా మగ్గుతూ ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. టమాటా ఇవన్నీ వేసాం కదా, కొంచెం వాటర్ అనేది వచ్చింది కాబట్టి ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కొంచెం అయితే మగ్గనిస్తే చాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అనేది కొంచెం మగ్గనిస్తున్నాను, ఎందుకంటే వాటర్ ఉంది కదా కొంచెం. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు 1 కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1 కప్పు వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా చూసారు కదా, కర్రీ అయితే కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. సో ప్రాన్స్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది. చూసారు కదా, సో కర్రీ అనేది అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా కర్రీకి కావాల్సింది కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కర్రీ అంతా కూడా ఒకసారి కలిపేసుకుని చూసారు కదా, గరంగా మసాలా ఐటమ్స్ అన్నీ వేసి చాలా గరంగా అయితే వచ్చింది. కర్రీ అయితే మాత్రం ఫైనల్గా తింటే మాత్రం చాలా బాగుందన్నమాట. సాల్ట్, మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరినాయి. చాలా టేస్ట్గా అనేది ఉంది.
చూసారు కదా ఈరోజు నేను చేసిన రెసిపీ. ఇలా వేడి వేడి అన్నంలోకి చేసిన గరం గరంగా ప్రాన్స్ కర్రీ అనమాట. సో ఈ కర్రీని వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. మీకు వీడియో చూస్తే ఎలా అనిపించిందో ఏమో తెలియదు, కానీ రియల్గా తింటే మాత్రం చాలా బాగుంది కర్రీ అయితే. సో చూసారు కదా, ఇది ఈరోజు నేను చేసిన ప్రాన్స్ కర్రీ. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.